अस्सलामुअलैकुम नमस्ते वेलकम बैक टू द वीडियो అండ్ మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్స్. जो మన పిల్లలు వచ్చారు ఒక్కసారి అందరూ హాయ్ చెప్పేయండి. హాయ్ బోలో ఓకే. ఈ వీడియో దేని గురించి అంటే పిల్లలు ఉంటే అసలు వీడియో తీయనియరు చూడండి. సో మన పిల్లల కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు. బస్ ఎనఫ్ బజా ఖేలే జాబ్ మాటలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో వీడియో ఈజ్ గోయింగ్ టు బి అబౌట్ అవర్ న్యూ రైడింగ్ గేర్. నేను ఇది ఎందుకున్నా అంటే యూ విల్ నో ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్. సో ద ప్యాకేజ్ ఈజ్ గార్డియన్ గేర్స్ ట్యాంక్ బ్యాగ్ ఇది. సో దీని ప్రైస్ ఎంత పడింది అనేది నేను లాస్ట్లో ఏదో చెప్తాను. సో ఒక్కసారి మనము అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. అన్బాక్సింగ్ కాదు అన్ప్యాకింగ్ అయితే చేద్దాం. బాక్స్తో రాలేదు, అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే పెట్టా. సో ఓపెన్ చేద్దాం. చేతిలో తీసుకోగానే క్వాలిటీ ఫీల్స్ రియలీ గుడ్. క్వాలిటీ చాలా బాగుంది. సో ఫస్ట్గా మనం చూడగానే మనకైతే పైన ఇక్కడ క్లియర్ పౌచ్ ఉంది. మనకు కావాలంటే ఇక్కడ మన ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. మేము నా దగ్గర iPhone 13 Pro Max ఉంది, లోపల పెడతానండి. సో చాలా ఈజీగా అయితే ఫిట్ అయిపోయింది. ఇది జిప్ కూడా వేసాను. నా ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇక్కడ మనం ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ పెట్టుకుని మనం ఛార్జ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడే. దెన్ వీ హ్యావ్ చిన్న పాకెట్ అయితే ఇచ్చారు మనకు. ఛార్జింగ్ వైర్, కీస్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా క్యాప్స్ ఉన్నా పెట్టుకోవచ్చు, ట్యాబ్లెట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ మనము. సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ బ్యాగ్ని మనము ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో మన కింద అయితే జిప్ ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేస్తే ఓకే చూస్తున్నారా, ఓపెన్ చేశాను కదా. సో మనకు బ్యాగ్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. చిన్న బ్యాగ్ ఇప్పుడు బాగా స్ట్రెచ్ అయిపోయింది. ముందు చిన్నగా ఉన్నది. సో ఈ జిప్ ఓపెన్ చేయగానే మనకు బ్యాగ్ మొత్తం చాలా స్ట్రెచ్ అయిపోతుంది. 18 లీటర్స్ కెపాసిటీ అండి దీన్ని. సో దీనికి జిప్ వచ్చేసి మనకు పైన ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఓపెన్ చేయగానే ఫస్ట్గా మనకు దీంట్లో ఏముందంటే రెయిన్ కవర్ అయితే ఇచ్చారు. సో ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే కాదు, జస్ట్ వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. అది కూడా చిన్న చిన్న చినుకులు పడితే మాత్రమే ఇది వాటర్ రెసిస్టెంట్. సో ఎక్కువ వాన పడినప్పుడు మనం ఖచ్చితంగా అయితే రెయిన్ కవర్ అయితే యూజ్ చేయాలి. సో ఈ బ్యాగ్ లోపలే మనకు మంచి క్వాలిటీ రెయిన్ కవర్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది హార్నెస్ కూడా ఇచ్చారు. బ్యాగ్ నార్మల్గా ఇక్కడ తగిలిచ్చి చూపిస్తాను చూడండి. తర్వాత ఇప్పుడే మనకు ఈ హార్నెస్ అయితే ఇచ్చారు. సింపుల్గా హుక్ టైప్ అయితే ఇచ్చారు మనకు. సింపుల్గా మనం డైరెక్ట్ మన షోల్డర్ పైన అయితే వేసుకోవచ్చు. ఇట్లా చూస్తున్నారా, మన షోల్డర్ పైన డైరెక్ట్ ఇట్లా సైడ్లో అయితే ఇట్లా వచ్చేస్తుంది. లేకపోతే మనము ఇట్లా సైడ్ షోల్డర్ పైన నుంచి అయినా వేసుకోవచ్చు. చూడండి చూస్తున్నారా, చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్ని మన ఇంపార్టెంట్ సామాన్లు. ప్రతి చోట పెద్ద బ్యాగ్ క్యారీ చేయాలంటే రైడింగ్ చేసినప్పుడు చాలా కష్టం కాబట్టి సో సింపుల్గా మనకు ఈ బ్యాగ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీనిలో 18 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఈజీగా మనకు మన కెమెరా, మన డ్రోన్ అంటే డ్రోన్ పెట్టుకోవచ్చు, మన ఏమైనా మెడిసిన్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఫోన్, పవర్ బ్యాంక్స్ అంట, ఛార్జింగ్ కేబుల్స్, ల్యాప్టాప్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఈజీగా అన్నీ ఫిట్ అయిపోతాయి. ఇక్కడ మనకు పెట్టుకోవడానికి ఇంకో చిన్న పౌచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు వాలెట్ పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ అంట, ఏమైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చిన్న హుక్ టైప్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది, సో మనం దీనికోసం ఎందుకు వాడచ్చు అంటే వైల్ రైడింగ్ మనం పాకెట్లు పెట్టుకున్నప్పుడు చాలామంది కీస్ పాకెట్లు పెట్టుకుంటే పోగొట్టుకుంటాం. ఇక్కడ తిరిగేటప్పుడు ఇలా జోబులో డబ్బులు తీసినప్పుడు పోగొట్టుకుంటాం. సో సేఫ్టీ కోసం జస్ట్ బ్యాగ్ లోపల జస్ట్ మనం ఇక్కడ హుక్కి అటాచ్ చేస్తే మన కీస్ కూడా లోపల ఉంటాయి. మన డబ్బులు, బ్యాగ్స్, కెమెరా, ఏమైనా స్టాండ్ ఉన్నా కూడా, చిన్న క్యారీ ఇట్లాంటి స్టాండ్ ఉన్నా కూడా కెమెరా కోసము అన్నీ ఈజీగా దీనిలో ఫిట్ అయిపోతాయి. చాలా ఈజీగా అయితే ఫిట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చారు, చూపించాను కదా. జిప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ లోపల కూడా ఇది ఒక స్టోరేజ్, ఇక్కడ ఒక స్టోరేజ్. కాదు మనకి ఇంత లావు వద్దంటే మనం జస్ట్ సింపుల్గా దీనికి క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. సింపుల్ ఇక్కడ నుంచి జిప్ ఉంది కదా, జిప్ సింపుల్గా ఇట్లా క్లోజ్ చేసేయాలి. చూడండి, అదే జిప్ క్లోజ్ చేస్తే మనకు స్టోరేజ్ అది మనకు ఎక్కువ స్ట్రెచ్ కాదు, మన స్టోరేజ్ లిమిటెడ్ అయిపోతుంది. మనకు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు సింపుల్గా మనం ఈ జిప్ ఉంది కదా, జిప్ టోటల్ ఒక రౌండ్ తిప్పేస్తే మనకు టోటల్గా అప్పుడు 18 లీటర్స్ బ్యాగ్ మాదిరిగా ఇది ఓపెన్ అయిపోతుంది. దీనికి ఎట్లా అటాచ్ చేయాలి బైక్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. వెనకాల చూస్తున్నారు కదా, ఇవి ఇంజెస్ చూస్తున్నారు కదా, అవి మ్యాగ్నెటిక్. సో ఈ మనకు మన ట్యాంక్ వచ్చేసి ఇది ఐరన్ ట్యాంక్ కాబట్టి చాలా ఈజీగా మనం అటాచ్ అయిపోతుంది. చాలామంది డౌట్ ఉన్న సరే బైక్లో స్పీడ్ పోతే అది ఊడిపోతుంది, మ్యాగ్నెట్ కదా. మనకు హార్నెస్ ఉంటే ఇట్లా తగిలిచ్చేసి హార్నెస్తో ఇంకా స్టిఫ్గా ఉంటుంది కదా, మనకు మ్యాగ్నెట్ అయితే అంత ట్రస్ట్వర్తీ కాదు కదా అంటే దానికి కూడా ఏం భయపడక్కర్లేదు అస్సలు లేదు. సో చూపిస్తాను చూడండి ఒక్కసారి, నేను బ్యాగ్ ఎట్లా పెట్టాలో ఇవి చూపిస్తాను. ఫస్ట్గా ఇవి ఉన్నాయి కదా మ్యాగ్నెట్ హింజెస్ ఉన్నాయి, ఇవి ఓపెన్ చేసుకోండి. ఇవి ఓపెన్ చేసుకున్నాక ఏం లేదు, జస్ట్ ఇట్లా షిఫ్ట్ చేసి ఇట్లా పెట్టేయండి అంతే, అటాచ్ అయిపోతుంది.
చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఇంకా ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క ట్యాంక్ టైపు ఉంటుంది మోడల్. సో దాని అనుకూలంగా మీకు అనుకూలంగా మీరు ఫిట్ చేసుకోవచ్చు. కొంచెం లాగి చూసాడండి, రావట్లేదు. నేను బండి ఈవెన్ లిటరలీ బైక్ కూడా షేక్ అవుతుంది, ఇవి రావట్లేదు. చూడండి, భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. బైక్ పైన లుక్ చూస్తుంటే కూడా ఇది లుక్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి ఒక 360 వ్యూ చూసుకోండి. సో లుక్ వైజ్ కూడా ఇట్ లుక్స్ వెరీ అపీలింగ్. గార్డెన్ గేర్స్ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ఉంది మనకు, ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఉంది చూడండి సైడ్లో. ఇది రిఫ్లెక్టివ్ ప్యానల్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ సైడ్స్లో. అండ్ చాలామంది డౌట్ ఉండొచ్చు, బ్రో ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ లోపల ఉంది, నేను ప్రతిసారి ఫోన్ బయట తీసి చేంజ్ చేయాలా లేదా కాల్ అటెంప్ట్ చేయాలా, అట్లా చాలామంది డౌట్ ఉండొచ్చు. వెల్, దానికి కూడా అసలు టెన్షన్ లేదు బై. సింపుల్గా చూడండి, సింపుల్ ఈ పౌచ్లోనే మనం నావిగేట్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను అంతా టచ్ చేస్తే అంతా మూవ్ అవుతాను. చూడండి సింపుల్గా చూసారా, కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే చాలు. యూ కెన్ ఈజీలీ నావిగేట్ విత్ ఇన్ దిస్ పౌచ్ ఓన్లీ. మీరు ప్రతిసారి ఫోన్ బయట తీసి మళ్ళీ టైప్ చేసి మళ్ళీ లోపల పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఇక్కడి నుంచే. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ అండి, ఎవరైనా ఫాలో అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే చాలా మంచి రీల్స్ ఉన్నాయి. ఎవ్రీడే డైలీ ఈవినింగ్ 6 PM ఒక్కొక్క రీల్ అయితే వేస్తుంటాను. సో చాలా ఇంట్రెస్టింగ్ రీల్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి రీల్స్ ఉన్నాయి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. రెయిన్ కవర్ కూడా ఒకసారి నేను కవర్ చేయించి చూపిస్తాను లుక్ అయితే ఉంటుందో. మన రెయిన్ కవర్ పెట్టేస్తే లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది ఎందుకు ఎంత ఖాళీగా ఉందంటే, వెల్ నేను మొత్తం స్ట్రెచ్ చేయలేదు కాబట్టి అంత ఖాళీగా ఉంది. అంతా మనం లోపల సామాన్లు పెట్టేసి అంతా మన బ్యాగ్ ఈజీలీ ఇంత హైట్గా వస్తుంది. సో ఈ రెయిన్ కవర్ మనకు సఫిషియంట్ స్పేస్తో అంతా మన బ్యాగ్ అయితే కవర్ వేస్తుంది. దిస్ ఇస్ అ హోమ్ గ్రోన్ బ్రాండ్ అండి, మన ఇండియన్ మేడ్ బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ నుంచి మనకు చాలా టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర టైల్ బ్యాగ్ కూడా ఉంది, అది కూడా నేను ఆర్డర్ పెట్టాను, అది కూడా కొన్ని రోజుల్లో వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ నా బైక్లో చూసారా ఫ్లాష్ ఎక్స్ హజార్డ్ లైట్ మోడల్ కూడా ఫిట్ చేశాను. అండ్ అలాగే ఫాగ్ లైట్స్ LIUHAG నుంచి ఫాగ్ లైట్స్ అయితే ఫిట్ చేశాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ పెట్టేశాను, తప్పకుండా డూ చెక్ దౌట్ అవుట్ వీడియో. ఇది మ్యాగ్నెటిక్ టైప్, హార్నెస్ టైప్ కూడా వస్తే ఏమంటే అది 1800 సంథింగ్ ఎంతనో ఉంది. ఇది వచ్చేసి నాకు దీని ప్రైస్ ఎంత అంటే 2099 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 2100 రూపీస్ అయితే పడింది నాకు. దీనిలో హార్నెస్ టైప్ అంటే 1800 రూపీస్, ఇంకో 200 రూపీస్ 300 రూపీస్ పెట్టేస్తే మనకు మ్యాగ్నెటిక్ టైప్ అయితే వచ్చేసి ప్రతిసారి మన హార్నెస్ తగిలియాలి అంటే చాలా హెక్టిక్ పని అయిపోద్ది. అదే ఒకవేళ మ్యాగ్నెటిక్ ఉంటే సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఇట్లా మ్యాగ్నెట్స్ అన్మౌంట్ చేసేస్తే మన చేతికి వచ్చేస్తుంది. సో ఈజీ టు ఇన్స్టాల్, ఈజీ టు రిమూవ్, వెరీ యాక్సెసిబుల్, నాట్ టు వెరీ అబౌట్ ఎనీథింగ్. అసలు మీకు ఈ ట్యాంక్ బ్యాగ్ నచ్చిందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా కొనాలనుకుంటే సో తప్పకుండా వితౌట్ డౌట్ నాకు అడిగితే బడ్జెట్ ఉంటే ఇది కొనేయండి. బడ్జెట్ లేకపోతే యూ క్యాన్ గో ఫర్ హార్నెస్ టైప్స్. చాలా తక్కువ ప్రైస్లో మనకు ట్యాంక్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. సో త్వరలో గార్డెన్ గేర్స్ నుంచి ఒక టైల్ బ్యాగ్ అయితే తెప్పించాను, అది కూడా వస్తే దానికోసం కూడా వీడియో ఉంటుంది. సో అది చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ అవర్ గార్డెన్ గేర్స్ ట్యాంక్ 18 లీటర్స్ మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అయింటుంది అనుకుంటే. చాలా ఎవరైనా కొనాలనుకుంటే గార్డెన్ గేర్స్ ట్యాంక్ బ్యాగ్, వెల్ చాలామందికి డౌట్ ఉండొచ్చు ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అయింది అనేది. వెల్ చాలా అంటే చాలా బాగుంది. యూ క్యాన్ జస్ట్ గో హెడ్ అండ్ బై ఇట్. రీటైల్ స్టోర్స్లోనే అమెజాన్లో కూడా ఉంది, ఎక్కడ పోయినా ఒకటే రేటు, డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో ఇంకా మంచి మంచి వీడియో కంటెంట్స్ చూడాలంటే బైక్ రిలేటెడ్, సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గివ్ అ లైక్ టు దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్లో ఏమైనా రైడింగ్ చేసేటోళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ ఈ వీడియోని వాళ్ళకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.